హాయ్ ఫ్రెండ్స్. సో అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో ఈరోజు మా గల్లీలో వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్ అనమాట. సో ఎవ్రీ వెనస్డే వెజిటేబుల్స్ మార్కెట్ పెడతారనమాట. సో మేము ఇందాకే వెళ్ళి తీసుకొచ్చాం. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఆనియన్స్ కూడా తీసుకొచ్చాం. మాకు ఆనియన్స్ 2.5 kgs 100 రూపీస్కి ఇచ్చారు. సో మీ దగ్గర ఎంత ఉందో కాస్ట్ కామెంట్ చేయండి. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి. మేము ఎవ్రీ వీక్ వెళ్ళి తీసుకొచ్చుకుంటాం అన్నమాట. సో ఈరోజు తొందరగానే తీసుకొచ్చాము మేము. చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి ప్రైజెస్. సో మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవే కాకుండా మనకి ఇంట్లోకి అవసరమైన సామాను కూడా దొరుకుతాయి చాలా. చిన్నపిల్లలకి స్నాక్స్, సో మనం ఇంట్లోకి యూజ్ చేసుకునే కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. చాలా అంటే చాలా మంది వస్తారు మార్కెట్కి. అలాగే ఒక 1.5 కిలోమీటర్ దాకా పెడతారనమాట మార్కెట్. ఫ్రూట్స్, ఫ్లవర్స్, సో మనకు పూజకు సంబంధించిన సామాను అవన్నీ దొరుకుతాయి అన్నమాట. చాలా క్రౌడ్ కూడా చాలానే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఆఫ్టర్నూన్ పెట్టారు. సో చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు. సో ఈవినింగ్ 6-6:30 ఆర్ 7 వరకు అసలు ప్లేసే ఉండదు రోడ్ మీద. చాలామంది జనాలు వస్తారనమాట. సో ఈ మార్కెట్ అనేది కొంతమంది ఏమో వీలు పడిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 9కి అలా పెట్టుకుంటారు. సో వీలు పడని వాళ్ళు అనేసి ఆఫ్టర్నూన్ పెడతారు. ఇంకొంతమంది ఏమో 6-6:30కి అలా పెట్టుకుంటారనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది మార్కెట్. చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. సో మేమైతే 6కి అలా వెళ్ళి ఎవ్రీ వీక్ 6కి అలా వెళ్ళి 8-8:30 వరకు వస్తామన్నమాట. అంతా తిరిగేసి వస్తాము కొనుక్కున్నా. ఎందుకంటే ఎవ్రీడే ఇంట్లోనే ఉండి చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుంది. సో ఇలా వీక్లీ మార్కెట్ వచ్చిందని కానీ చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆకుకూరలు అవన్నీ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అన్నమాట. సో ఆకుకూరలు అయితే ఆర్గానిక్ అన్నమాట. బాగుంటాయి టేస్ట్ కూడా. ఇక్కడ మనకి 100 రూపీస్కి అవైలబుల్లో స్లిప్పర్స్ చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి అందరికీ ఉంటాయన్నమాట. సో డ్రై ఫిష్ కూడా దొరుకుతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. రీజనబుల్ ప్రైజే ఉంటాయి అవి కూడా. మనకు బయట ఉన్నంత ప్రైస్ ఏమి ఉండదు అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయి. నట్స్, ఇప్పుడు మనకి సీతాఫలం, పల్లీలు ఇప్పుడు మనకి సీజన్ కాబట్టికి చాలా అంటే చాలా అమ్ముతున్నారు. సో మేము పల్లీలు కూడా తీసుకొచ్చాము ఒకసారి. మాకు 60 రూపీస్ కేజీ పడింది. అంటే మనంత టేస్ట్ ఏం లేవు, అవి హైబ్రిడ్ అనమాట. టేస్ట్లెస్గా ఉన్నాయి చాలా. సీతాఫలం అయితే కొన్ని పర్లేదు, కొన్ని ఏమో పురుగులు ఉన్నాయి లోపల. 100 రూపీస్ కేజీ ఇస్తున్నారు, కొంతమంది 150 కేజీ ఇస్తున్నారు. అలాగే లెమన్స్ కూడా తీసుకొచ్చాం. బుట్ట వచ్చేసి 30 రూపీస్కి ఇచ్చారనమాట. సో మీ ఏరియాలో కూడా ఇలానే వీక్లీ మార్కెట్ ఉంటుందో కామెంట్ చేయండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంత జనం ఉన్నా కూడా రష్ ఉన్నా కూడా ఇబ్బంది అనేది ఏం అనిపించదు. చాలా బాగుంటుంది. వెదర్ కూడా మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ తిరిగి వస్తాం మార్కెట్ మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో అల్లం, వెల్లుల్లి ఇవన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి. సో వెల్లుల్లి పావు వచ్చేసి 100 రూపీస్ అని చెప్పారు. కేజీ 400 అలా వస్తుంది అనుకుంటా. మనకి ఇంట్లో దొరికే వస్తువులు అన్నమాట ఇవన్నీ. సో వెజిటేబుల్స్, ఆనియన్స్ అయితే కొంతమంది 100కి 2.5 ఇస్తున్నారు, కొంతమంది 100కి 2 ఇస్తున్నారు, కొంతమందికి 200కి 5 ఇస్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. సో అలాగే టమాటోస్ అయితే 200కి 5 కేజీస్ అలా ఇస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది మార్కెట్ అయితే. ఇవన్నీ వచ్చేసి మనకి ఆర్గానిక్వే కానీ. సో ఇవన్నీ వచ్చేసి ఎక్కడైతే మనకి ఇలా రైతు బజారు, రైతు మార్కెట్ ఉంటుందో అక్కడ వీళ్ళకి ఇంకా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి.
వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కువ హై చెప్పేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం లాభం అనేది ఉండాలి కదా. సో చాలా అంటే నేను చూసేంతవరకు అయితే కొంచెం రీజనబుల్ ప్రైజే అనిపిస్తుంది. సో కానీ వాళ్ళకి ఇంకా అక్కడ రీజనబుల్ ప్రైస్ వచ్చేస్తుంది అనమాట. సో ఏదైనా వ్యాపారమే కదా, మన కోసం అయితే వాళ్ళకు వచ్చిన ప్రైజ్లో ఇవ్వాలంటే వాళ్ళు వ్యాపారం చేసుకోలేరనమాట. సో ఓకే, నైస్, చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు మేము తొందరగా వెళ్ళేసి వచ్చాం. సో మేము వెళ్ళినప్పుడైతే కొన్ని మాత్రమే పెట్టారనమాట. ఇంకా ఈవినింగ్ 6-6:30 అయ్యేసరికి అన్నీ పెట్టేస్తారు ఆల్మోస్ట్. ఈ మార్కెట్ వచ్చేసి మనకి 9-10 వరకు ఉంటుంది. వర్షం పడినప్పుడు మాత్రం కొంచెం తొందరగా తీస్తారనమాట. ఇక్కడ వెహికల్స్ పోవడానికి కూడా మధ్యలో రోడ్ అనేది ఖాళీగా ఉండదన్నమాట. చాలా అంటే చాలా జనం వస్తారు. అంటే చుట్టుపక్కల గల్లీల వాళ్ళు, మన ఇది కేపీహెచ్పిలో కాబట్టికి పక్కన ఇంకా కొంచెం దూరంలో నుంచి కూడా వస్తారనమాట. ఎందుకు ఇలా వీక్లీ తీసుకెళ్తారంటే మాకు ఇక్కడ దగ్గరలో రైతు మార్కెట్ కూడా ఉంది. కానీ అక్కడికి వెళ్ళలేక మాకు ఇక్కడే పక్కన గల్లీలోనే కాబట్టి, మా గల్లీలోనే కాబట్టి అందరు ఇక్కడే తీసుకెళ్తారనమాట. సో ఫ్రూట్స్ కూడా చూడండి మీరు, ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి ఫ్రూట్స్. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. బాగున్నాయి. ఇంకా మనకి ఇక్కడ ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు. కార్తీక మాసం, అదే కార్తీక పౌర్ణమి దగ్గరకు వచ్చింది కదా. సో మనకు ఉసిరికాయలు, ఉసిరికొమ్మ అడిగామండి మేము ఈరోజు మార్కెట్లో. ఒక ఉసిరికొమ్మ వచ్చేసి 80 రూపీస్ చెప్పారు. అది వాళ్ళు అక్కడ ఎంత తీసుకొచ్చారో తెలియదు. మనకైతే విలేజ్లలో చాలా అంటే చాలా ఫ్రీగా దొరుకుతుంది. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి కరివేపాకు దగ్గర నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. సో తప్పదండి, ఇంకా మనం కొనాలి మన అవసరం కాబట్టి. సో చాలా అంటే చాలా ప్రైజెస్ చెప్తారు. ఇప్పుడు ఫ్లవర్స్ కూడా బాగా రేట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే కార్తీక పౌర్ణమి సీజన్ కాబట్టి తప్పదు, ఇంకా మనం కొనుక్కోక తప్పదు. వాళ్ళు ఇంకా ప్రైజెస్ పెంచి అమ్ముకుంటారు, వాళ్ళకు ₹1 రావాలి కదా. సో అందుకోసమని ఇంకా ఆడవాళ్ళు అంటేనే పూజలు అంటేనే పువ్వులు అంటేనే దేవుడు. సో చాలా అంటే చాలా ప్రైజెసే ఉంటాయి. ఇప్పుడు ఉసిరికాయలు పావు వచ్చేసి 30 రూపీస్కి ఇచ్చారండి. వెళ్ళండి కార్తీక పౌర్ణమి. అలాగే ఇక్కడ లైటింగ్ కూడా అమ్ముతున్నారు. ఇది బెడ్రూమ్ లైటింగ్స్. సో చాలా అంటే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేమైతే ఒక 2 తీసుకున్నాం. 100 రూపీస్కి 2 ఇచ్చాడు మాకు. బెడ్రూమ్స్లో లైట్ ఆఫ్ చేసుకొని ఇది పెట్టుకుంటే చాలా బాగుంది.